అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను మీ చందన. దీపావళి ముందు మేము ఇలా ఇల్లు శుభ్రం చేయించుకున్నామండి. నో బ్రోకర్లో బుక్ చేసుకున్నాం. సో నో బ్రోకర్లోని ఇలా బుక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి. డీప్ హోమ్ క్లీనింగ్ అని అంటే మనకు ఈ ఆప్షన్ దొరుకుతుందనమాట. సో ఇంచు వదలకుండా నీట్గా క్లీన్ చేస్తారండి. ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ వాళ్ళు ఉన్నారు. మంచి మెషిన్స్ కూడా తెచ్చుకున్నారు. వాక్యూమ్ క్లీనరే కాకుండా ఇలా మోటార్తో పనిచేసే బ్రష్ లాంటి ఇల్లు క్లీన్ చేసే అంటే తడి పెట్టే ఒక స్క్రబ్బింగ్ మెషిన్ కూడా తెచ్చారండి. సో దీని పేరు ఏంటి అనేది నేను అడగలేదు, బట్ ఇది చాలా బాగుంది. దీనికి కింద భాగంలో బ్రష్ ఉంది, మధ్యలో భాగంలో పెద్ద బాటిల్ లాగా ఉంది. ఆ బాటిల్లో సోప్ లిక్విడ్ని ఫిల్ చేసుకొని దాంతో ఇలా బ్రష్ లాగా చేశారు. ఇలా ఒక్క పార్ట్ కూడా వదలకుండా జాగ్రత్తగా అంతా బ్రష్ చేసి నీట్గా క్లీన్ చేశారండి. మా ఇంట్లో ఉన్న బీరువా, షెల్ఫ్లు అన్నిటినీ పక్కకు తోసి మరీ క్లీన్ చేశారనమాట. చాలా బాగా బ్రష్ అయింది. సో దానివల్ల లోపలికి పేరుకుపోయిన కుళ్ళు అంతా కూడా నీట్గా బయటకు వచ్చేసింది. సో ఇంత నొరగబెట్టేస్తున్నారు కదా, ఇదంతా ఎక్కడికి పోతుందో ఏంటో అని అనుకున్నాను. క్లీనింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఒక్కసారి చూసేద్దరు రండి. చూశారు కదా, ఇలా సింపుల్గా వాక్యూమ్ క్లీనర్తో ఆ వాటర్ అంతటినీ లాగేసుకున్నారు. వంటగదిలో కూడా ఏ మూల వదలకుండా నీట్గా శుభ్రం చేశారండి. చాలా బాగా చేశారు. ఇలా చిమ్నీ ఉంది కాబట్టి చిమ్నీని కూడా మొత్తం ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేశారు. ఇలా ప్రతి రూమ్లోని నీట్గా బ్రష్ చేసి దాన్ని సక్ చేశారు. మొత్తం అంతా వాక్యూమ్ క్లీనర్తోనే సక్ అయిపోయిందనమాట. చూసారు కదా, రూమ్ ఎంత నీట్గా అయిపోయిందో. మెరుస్తుందండి, భలే ఉంది. ఫ్లోర్ని బ్రష్ చేయడం వల్ల ఫ్లోర్ కూడా చాలా షైన్ అవుతుంది. ఇంటిని మనం ప్రతిరోజు ఎంత శుభ్రం చేసుకున్నా ఏ మూల చెత్త అనేది పేరుకుపోతుంది. అందులో ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా చెత్త అనేది పేరుకుపోతుంది. అద్దాల మీద మరకలు, కిటికీల్లోని డస్ట్, ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం ఎంత శుభ్రం చేసుకున్నా అవి పోవు. అలాగే ఈ మ్యాట్రెస్కి చూసారా, ధూళి కాస్త పట్టేసే ఉంది. అది కూడా నీట్గా క్లీన్ చేశారు. సో అప్పుడప్పుడు మనం ఇలా బయట వాళ్ళని పిలిపించి డీప్ క్లీన్ చేయించుకోవడం అనేది మంచి ప్రక్రియ అని నా ఉద్దేశం. బాత్రూమ్ టైల్స్, ట్యాప్స్, అలాగే అద్దం, సింక్, మగ్ అన్నీ ప్రతిదీ వదలకుండా నీట్గా శుభ్రం చేశారు. కిచెన్లో డ్రావర్స్, షెల్ఫ్స్, కిచెన్ స్టవ్, చిమ్నీ, అలాగే వాటర్ ఫిల్టర్, అలాగే ఓవెన్, అలా ఏవి వదలకుండా ప్రతిదీ చాలా నీట్గా క్లీన్ చేశారండి. క్లీనింగ్ జరుగుతుంది 5 to 6 అవర్స్ అన్నారు. సో వాళ్ళు నెమ్మదిగా చేస్తున్నారు. ఇలా పిల్లలు ఇంట్లో ఉంటుండగా క్లీన్ చేయడం చాలా కష్టం అండి. నాకు ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసింది. గొప్ప ఇరిటేషన్గా ఉంది. ఎందుకంటే డస్ట్లోకే వెళ్తున్నారు, వద్దు అంటుంటే అక్కడికే వెళ్తున్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే ఒక రూమ్ క్లీన్ చేసి ఇచ్చామంటే వెంటనే క్లీన్ చేసి ఇచ్చారు. ఆ రూమ్లో కూర్చోబెడదాము అంటే వీళ్ళు అసలు ఉంటారా? వీళ్ళంతా తిరుగుతున్నారు అలాగ డస్ట్ అంతా చేసుకొని. కూర్చోనానా ఒక చోట. మొత్తం 5-6 గంటలు పట్టేయడంతో నాకైతే పిచ్చెక్కిపోయిందండి. పిల్లలు డస్ట్ ఎక్కడ లాగేసుకుంటారో ఏంటో అని. ఎందుకంటే పిల్లలకి డస్ట్ అలర్జీ ఉంది. సో వాళ్ళు డస్ట్ని అట్రాక్ట్ చేసుకున్నారంటే ఇంకా దానివల్ల కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఇంకా చెప్పలేం కదండి.
సో మొత్తానికి ఇల్లు అయితే మాత్రం చాలా చాలా నీట్గా క్లీన్గా శుభ్రం చేస్తారండి. దీపావళికి ఇక మా ఇల్లు అయితే కలకల్లా ఆడుతుంది. దీపావళికి రెడీ అయిపోయాము మేము. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.